అయితారం వచ్చిందంటే ఇంటోలతోని సంబురంగా అట్లా తిరిగొస్తానికి పట్నంలో బొచ్చడి సౌలతులుంటాయి. జిల్లా సెంటర్లలో సుత చిన్నగా మెల్లగా పట్నాల సౌలతులు వస్తున్నాయి. కానీ చిన్న చిన్న టౌన్లు ఊళ్ళల్లో ఉండేటోళ్లకు ఏమున్నా వాళ్ళ ఊర్ల చెరువు ఉంటే ప్రాజెక్టు చూసి మురవాల్సిందే. అయితే చాలా మందికి అడవికి పోవాలి, జీవరాశులను చూడాలని మస్తు కాయిష్ ఉంటుంది. కానీ కుదరది. ఒకవేళ తీర్వాటం చేసుకొని పోదామనుకున్నా దగ్గర పట్లుండయి. కానీ ఓ తాన పబ్లిక్ గా భాగ్యం దక్కబోతుంది. అట్రోకు ఇట్రోకు పచ్చని చెట్లు, నడిమిట్ల రోడ్డు, అడవిలా ప్రయాణం చేస్తుంటే ఏమన్నుంటదా? ఇంకా జరంత ముంగటికి పోతే ఎత్తైన కొండలు, మూలమలుపులు, అడవి అందాలు చూస్తానికి ఆడాడ మంచెలు, ఇవి జీవాలు తాగుతానికి గట్టిన నీటి కుంటలు. మంచిర్యాల జిల్లా గద్పూర్ అడవిలా షికారి చేస్తానికి సౌలతులు చేస్తున్నారు ఆఫీసర్లు. హౌ ఏసీసీ క్వారీ నుంచి గాంధారి కిల్ల దాకా 20 కిలోమీటర్లు ఇట్లా ఫారెస్ట్ జీప్ల జంగల్ సఫారీ చేస్తానికి ఇట్లా ట్రాకు మంచెలు కడుతున్నారు. మునుపు గాంధారి కిల్లకు అమ్మవారిని మొక్కేతానికి జాతరప్పుడే వస్తుండరు పబ్లిక్. అడవి జీవాలను చూడాలంటే ఏరే జిల్లాల జూలకో అడవులకో పోతుండే. మనతాన ఇంత చక్కటి అడవి ఇన్ని జీవాలు పెట్టుకొని మనమెందుకు చేయొద్దని గీ ఉపాయం చేసిరట. పర్యాటకులు కానీ ప్రజలు కానీ మహారాష్ట్ర మరియు వేరే రాష్ట్రాలకు వెళ్ళి టైగర్ రిజర్వులు వీక్షించడానికి వెళ్తున్నారు. అదే మన దగ్గర ఎందుకు చేయొద్దని ఆలోచనతో మా డిఎఫ్ఓ గారు మరియు ఎఫ్డిఓ గారి సజెషన్తో మన మంచిర్యాల దగ్గరలో ఉన్న ఫారెస్ట్నే 20 కిలోమీటర్ల సఫారీ ట్రాక్ ఏర్పాటు చేసి 25 లక్షలు ఖర్చు పెట్టి పనులు రువ్వడిగా నడిపిస్తున్నారు ఆఫీసర్లు. ట్రాక్ ఎంట పోకుండా ఎక్కడ ఏమేం సవలతులు చేయాలి, టూరిస్టులకు తక్లీఫ్ కాకుండా ఏం చేస్తే మంచిగుంటదని అరుసుకుంటున్నారు ఫారెస్ట్ పెద్ద ఆఫీసర్లు. ఎన్నో రోజులు లేదుల్లో ఈ 6 దినాల్లో జంగిల్ సఫారీ చేయొచ్చునట. ఇటు ఏసీసీ క్వారీ నుంచి గాంధారి కిలా వరకు ట్రెక్కింగ్ మరియు సైక్లింగ్ అలాగే సఫారీ ట్రాక్ కూడా 20 కిలోమీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క ట్రిప్కు 2000 దాకా వసూలు చేసే కోపున్నదట. ఫైనల్ గా ఎంత డిసైడ్ చేస్తారో గాని పనులన్నీ అయిపోయానా అంటే టూరిస్టులు బగ్గ లైన్ కడుతుండొచ్చురు. ఇటు అడవి అందాలు, అటు జీవాలు, ఇంకో దిక్కు గాంధారి కిల్లా అందాలు చూడొచ్చు. ఇక తయారుండుర్రి మరి.